మండల కన్వీనర్ ఇస్కా మదన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో, జల్లింక్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక మతమైనటువంటి అనేకమైనటువంటి హిందువులు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 80% మంది హిందువులు నివసిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మికమైన హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఒక గుర్తింపు పొంది విదేశాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి కలియుగ దైవమైనటువంటి తిరుమలలో దర్శనం చేసుకునేటటువంటి ఒక దేవస్థానం. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు ఒక ఆయన దైవంతో దర్శించుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని పోయి ఎక్కడ మధ్యలో కూడా దాన్ని తాకుండా పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఇంటి దగ్గర పొంగలు పెట్టుకొని, పొంగలు పెట్టుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా తినటం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి హిందూ మనోభావాలని సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాత్తు ఎన్నో కోట్ల మంది ఈరోజు ఆయన్ని ఎక్కువ మంది వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు ఇచ్చి ఈరోజు అధికారాన్ని కట్టబెడితే, ఆ కట్టబెట్టిన తర్వాత వాళ్ళు సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దాన్ని తప్పుదోవ పట్టించేదానికి గడిచిన ప్రభుత్వం మీద ఈరోజు ఒక లట్టులో జంతువుల కొవ్వు ఇవన్నీ కలిసినాయి అని చెప్పేసి ఒక తప్పుడు వాగ్దానాన్ని చెప్పి ఈరోజు ఆ డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారు. దీని మీద ఈరోజు వాళ్ళు ఒక సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్ మీద ఈ 1000 కోట్లు ఈ జంతువుల కొవ్వును కలిసింది, చేప నూనె కలిసింది, ఇవన్నిటి మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సొంతగా రిటైర్డ్ జడ్జితోటి ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇది జరగలేదు, ఇక్కడ చేసినటువంటి ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు వల్ల పూర్తిగా కూడా దీన్ని తప్పుదోవ పట్టించి గడిచిన ప్రభుత్వం మీద ఒక నెపం నెట్టాలి, ఆ ప్రభుత్వం మీద ఈ నెపం నెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పి ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో ఒక ఫీల్ దాఖలు చేయడం కూడా జరిగింది. సిబిఐతో విచారణ జరిపించండి, దీన్ని పారదర్శకంగా జరిపించండి, పారదర్శకంగా జరిపించిన తర్వాత ఎటువంటి కల్తీ లేదు, దీన్ని మేము ఒకవేళ కానీ తప్పు చేసి ఉంటే మమ్మల్ని శిక్షించండి అని చెప్పి సుప్రీంకోర్టును కూడా ఆశించడం జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద సిబిఐని ఏర్పాటు చేసి, అదేవిధంగా వీళ్ళు వేసిన సిట్లో ఒక 2 ఆఫీసర్లను కూడా ఆ సిట్లో పొందుపరిచి దాని మీద విచారణ జరపమని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఆ సిట్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సుదీర్ఘంత వాళ్ళు సిట్టు సిబిఐ 2 కలిసి పూర్తిగా కూడా వీళ్ళు జూలై నెలలో ఒక ఏర్పాటు చేసి దాని మీద ఈ మధ్యకాలంలో దాన్ని సిబిఐ కూడా ఒక షార్ట్ షీట్ దాఖలు చేయడం జరిగింది. షార్ట్ షీట్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి కల్తీ జరగలేదు. జూలైలో 2024 జూలైలో ఒక 2 ట్యాంకర్లు కూడా వచ్చినాయి. ఆ ట్యాంకర్లు కూడా శాంపిల్ తీస్తే వీటిల్లో సరిగా లేదని చెప్పి ఈ వచ్చిన ప్రభుత్వమే దాన్ని వెనక్కి పంపించడం కూడా జరిగింది. వెనక్కి పంపించిన తర్వాత సిబిఐలో స్పష్టంగా 64వ పేజీలో వాళ్ళు రాయడం కూడా జరిగింది. ఏమని, శ్రీకాళహస్తి దగ్గర శ్రీ గురు రాఘవేంద్ర స్టోన్ కషర్స్ అక్కడ ఆ ట్యాంకర్లను నిలిపిన ట్యాంకర్లను అక్కడ పెట్టి మళ్ళీ అదే ట్యాంకర్లని ఒక వారం తర్వాత మళ్ళా దాన్ని చేసి దొడ్డిదారిన టీటీడీలోకి పంపించడం కూడా జరిగిందని సిట్ 64వ పేజీలో ఖచ్చితంగా కూడా దాన్ని మెన్షన్ చేసినటువంటి ఇది కూడా ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించిన షార్ట్ షీట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా విలేకరులకు కూడా పంపించడం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా కూడా మొత్తం కూడా రాసి ఉంది. దాన్ని మీరు కూడా గమనించాలి. మళ్ళా ఇప్పుడు కొత్తగా నిన్న ఏం చెప్తున్నాడు, ఈ బాత్రూములకు వాడేటటువంటి యాసిడ్ కానీ కొరవాటికి సంబంధించినటువంటి వాటి అన్నిటితో కూడా కలిపి జంతువులకు కలపలేదు, వీటిని కలిపి మళ్ళీ నెయ్యి తయారు చేశారని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అబద్ధాలు చెప్పడం కూడా ఎంతవరకు సమస్యను కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలంలో కూడా శివరాత్రి దగ్గరకు వస్తుంది కాబట్టి శ్రీశైలంలో అడ్డులో కూడా కలిసిందని చెప్తా ఉన్నాడు. ఒక షిట్ వేయలేదు, దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు, దాని మీద ఒక ల్యాబ్ టెక్నీషియన్ కానీ ల్యాబ్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి విచారణ జరగకుండా ఒక
హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇటువంటి దేవుడి మీద రాజకీయాలు వదిలేసి మీ సొంతంగా జగన్ చేసినటువంటి అభివృద్ధి ఉంది, దాని మీద దానికన్నా మిన్నంగా మేము చేస్తున్నామని చెప్పుకొని ప్రజల్లోకి పోవాలే తప్ప ఇటువంటి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయకూడదని చెప్పి కూడా అనుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపడి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తూ మభ్య పెడుతూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటి లాస్ట్కి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కూడా నిందలు వేసే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిందంటే ఎంత ఎంత అన్యాయమో ఒకసారి ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, మరియు అందుకు ఏంటంటే వెంకటేశ్వర స్వామి లడ్డులో గెలవడం ఎవరు హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో ఒకసారి వాళ్ళ ఆత్మగౌరవానికి తెలియదా? వాళ్ళ గుండెల మీద చేసుకొని ప్రమాణకం చేయమనండి. పంది పువ్వు కలిసిందో, ఎద్దు పువ్వు కలిసిందో, పశువుల పువ్వు కలిసిందో, ఏ పువ్వు కలిసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఏ అయితే దుష్ప్రచారం చేశారో వాళ్ళకే దేవుడు చూపించాడు. ఆ చూపించింది వాళ్ళకి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ పందుకు విషయంలో ప్రజల్లో చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నాడో మనందరికీ తెలుస్తుంది. నిజం గెలిచింది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు ఏదో ఒక కుట్రకోణంలో అది పందికొవ్వు అనేది లేదు, ఇంకోటి ఉంది లేదా శ్రీశైలంలో ఇంకోటి ఉంది, ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలు మప్పిపెట్టేదానికి చూస్తున్నాడు. 2014-19లో ఆయన ఏ రేట్ ఇచ్చాడో అంతకన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ రేట్ ఇచ్చి లడ్డు తయారీ సంస్థలకు ఇచ్చాడే కానీ చంద్రబాబు నాయుడు 280 రూపాయలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి 350 రూపాయలకి రేట్ ప్రకారం ఇచ్చి లడ్డు తయారీకి నెయ్యి కొనుగోలు చేశారు. ఆ విషయం మీకు తెలియదా? కూటమి ప్రభుత్వానికి తెలియదా? మీకు జగన్ ప్రభుత్వంలో ఏ రేట్ ఇచ్చాడో, మీరు ఏ రేట్ ఇచ్చారో మీకు తెలియదా? అన్ని తెలిసి కూడా ఏదో రకంగా నిందలు వేయాలి, అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో మీ కుట్రాలు ఆ దేవుడే భగ్నం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేవుడి మీద కూడా ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేస్తున్నా అనేది కూడా ప్రజల్లో కలుగుతుంది. ఇటువంటి కుట్రాలు మానుకొని ఇంకా రాబోయే మంచి బుద్ధి పుట్టి మీరు మంచిగా పరిపాలన చేయాలి, కానీ దేవుడి మీద మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని ఇది మీకు మనవి చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం. ఈ జల్లింగ మండలం వైఎస్ఆర్సీపీ తరఫున మన తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా శక్తిపరుడు. అతనితో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడలేదు. నేను ఒక చిన్న కథ చెప్తా. జల్దింకిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఒక 10 సంవత్సరాల నుంచి ఒక పాలు పోసుకునేవాడి దగ్గర పాలు పోయించుకుంటున్నాడు. అతను ఏదో కాలం గడిచిపోతూ ఉంది. పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. ఒక పెద్ద మనిషి 75 ఏళ్ల వయసు ఉన్న ఒక పెద్ద మనిషి ఒక పార్టీ తరఫున ప్రెసిడెంట్గా పోటీ చేసి 1000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. బ్రాహ్మణుడు కూడా అతనికే ఓటేశాడు. పాలు పోసేవాడు ఓటేయలేని ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి పోయి, స్వామి నీ పాలోడు పందులు పెంచుకునేవాడి దగ్గరికి పోయి పాలు నీ క్యాన్లో బస్తుంటే నేను చూశాను, నువ్వు ఆ పాలు ఎట్టకుంటావు, ఆ పాలు ఎట్ట తాగుతున్నావు నువ్వు అని చెప్పడం. తర్వాత ఆ బ్రాహ్మణుడు మనోవేదనకు గురయ్యి దేవుడిని కోరుకున్నాడు. దేవుడిని కోరుకుంటే పాలోడికి ఏదో చిన్న శిక్ష ఇచ్చాడు, నీళ్లు పోసాడు కాబట్టి. వీడు మాత్రం జన్మకి వీడికి నోరు లేకుండా పోవాలని శపించి దేవుడు వాడికి నోరు లేకుండా చేసినాడు. అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి ఈ బ్రాహ్మణుల్ని పౌంటోళ్ళని వీళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తినరు కాబట్టి పందికు గెలిచినారు, అది గెలిచారు, ఇది గెలిచారు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రచారం చేయడం తప్పితే ఇంకేమీ లేదు. ఇక్కడ కల్తీ లేదు. ఇదంతా చంద్రబాబు కుట్రేను. ఇటువంటి కుట్రలు మానుకొని మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.